ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని టీడీపీ టార్గెట్ చేస్తూ ఉండడంతో రాజకీయ దుమారం రేగుతోంది. దాంతో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీలో కాక రేగుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ రేపిన దుమారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో సినీ నటి హేమ సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి పేర్లు బయటకు రావడం కలకలం రేగింది. అయితే ఇదే పార్టీలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారంటూ వార్తలు గుప్పమంటున్నాయి. ఆయన కారు, పాస్పోర్ట్ను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో మంత్రి కాకానిని టీడీపీ టార్గెట్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై నెల్లూరు జిల్లా నేతలు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవ్ పార్టీలో కాకాని ఉన్నారంటూ బాంబు పేల్చారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లీ మెట్రో నేషనల్ డిస్టిలరీస్ గోవా, శామ్యూల్ మెట్రో నేషనల్ డిస్టిలరీస్ గోవా, ఇటువంటి నోటోరియస్ డ్రగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియా కాకాని గోవర్ధన్ రెడ్డి క్లాస్మేట్స్. గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది, నీ కారు దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ బ్యాక్గ్రౌండ్. ఒక్క బెంగళూరులో 4 మాఫియా సీరియల్ నంబర్స్ ఆఫ్ కేసులు అంతా కంటైనింగ్ ఆల్కహాల్ యాజ్ షోన్ in the column under substandard liquor unfit for human consumption. మనుషులు తాగేదానికి పనికిరాని లిక్కర్. బెంగళూరు రేవ్ పార్టీ అంశంలో తెలుగుదేశం నేతలు చేస్తున్న విమర్శలకు రియాక్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం ఉందని సోమిరెడ్డి చేసిన ఆరోపణలను కాకాని ఖండించారు. ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం, ఎవరు డ్రగ్స్ తీసుకుంటారో తెలుస్తుంది అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. బెంగళూరు రేవ్ పార్టీలో తన కారు, పాస్పోర్ట్ను పోలీసులు సీజ్ చేసినట్టు ప్రచారం చేస్తున్నారని, తన పాస్పోర్ట్ తన దగ్గరే ఉందన్నారు. హైదరాబాద్లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయి అని చెప్పి ఛాలెంజ్ విసరడం జరిగింది. దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్, నా బ్లడ్ శాంపిల్ 2 ఇస్తే మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దేనికి సమాధానం చెప్పలేదు. ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి వ్యధవలు ఏదన్నా బురద తల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మన హైదరాబాద్లో లైవ్లో చూపించాను, నెల్లూరు నుంచి. ఈరోజు నేరుగా చూపిస్తున్నా, దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది. ఇది మొత్తం మీద నెల్లూరు పెద్దారెడ్ల మధ్య మాటల తూటాలు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.